యాదాద్రి జిల్లా బీబీనగర్ నిమ్స్ హాస్పిటల్లో వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలంటూ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజలకు వైద్య సేవలు అందించే బుద్ది ప్రభుత్వానికి కలిగించాలంటూ యాదాద్రి పుణ్యక్షేత్రం వరకు పాదయాత్ర చేశారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో నిర్మించిన నిమ్స్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సర్కార్ తీరుకు వ్యతిరేకంగా భువనగిరి నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రారంభించారు. ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు అనిల్ కుమార్ రెడ్డి. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి నిమ్స్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చే విధంగా మంచి బుద్ధిని ప్రసాదించాలని లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోట పెద్దస్వామి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనిల్ కుమార్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు యువ తెలంగాణ పార్టీ తమ మద్దతును ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, మా స్పోర్ట్స్ పర్సన్ గూడూరు నారాయణ రెడ్డి గారు, మేమందరం కూడా కలిసి శ్రేణులందరం కలిసి పెద్ద ఎత్తున మా యొక్క నిరసన, మా యొక్క స్పందన ఈ రోజు ఈ ప్రభుత్వానికి తెలుపుతా ఉన్నాము. ప్రభుత్వం తప్పకుండా దిగి రావాలి. మరి యాదాద్రి నరసింహస్వామి ఏదైతే 100 కోట్లు అక్కడ పెడుతుందో ఒక 100 కోట్లు మాత్రం నిలిచి పెట్టి మానవ సేవ కూడా మానవ సేవని ఈ కేసీఆర్ గారు, ఈ ముఖ్యమంత్రి గారు నిరూపించుకోవాలని చెప్పి సందర్భం కోరుతూ వారికి జ్ఞానోదయం ఏంటంటూ